అద్దేపల్లి ఇస్సాకు అద్దేపల్లి అని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైన ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికీ చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాం. 38వ కీర్తన 4-5 వచనాలు చదవండి. 4, 5, 6 వచనాలు కూడా స్పష్టంగా చదవండి. 38వ కీర్తన 4, 5. అమ్మా ఒకరు చదవండి. నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా అమ్మ నువ్వు చదువమ్మ, నువ్వు ఆగమ్మ, నువ్వు చదువు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్ల దుఃఖాకాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరంలో ఆరోగ్యం కూడా లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి ఏమేస్తున్నాను? కేకలు వేస్తుందంట. కేకలు వేయుచున్నాను అంటే భక్తుడు దావీదు రాసిన కీర్తన ఇది. దావీదు కూడా చాలా బాధలు పడ్డాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానంలోకి వెళ్దాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీ కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లేఖనం మీది, ప్రజలు నీ వారిమి, మీరు మా దేవుడు. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో మాతో అయ్యా యూట్యూబ్లో వింటున్న బిడ్డలందరితో కూడా, ఈ మై శబ్దం వింటున్న బిడ్డలందరితో కూడా పరిశుద్ధాత్మ తండ్రి మీరు బోధించి ప్రతి ఒక్కరిని ఆత్మీయతలో బలపరిచి మీరే కాపాడి స్వస్థపరచమని యేసయ్య పేరడుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ వ్యాధిలో ఉన్న లక్షణం ఎటువంటిదో ఇక్కడ మనకి భక్తుడైన దావీదు మనకు ఈ 4, 5, 6 వచనాలు చూస్తుంటే ఈ బాధంతా కూడా ఎంత బాధ ఉందో చూడండి. ఆ వ్యక్తికి నడుము కూడా నిలబడలేకపోతుంది, బాధ, గాయములు, ఆ గాయముతో దుర్వాసన, ఆ బాధ ఎంత బాధో చూడండి. ఎందుకు మరి ఈ బాధ, ఎందుకు ఇంత బాధపడుతుందంటే దావీదు చేసిన ఒక్క తప్పును బట్టి వచ్చిన బాధ. మరి మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం. మన తప్పులన్నీ కూడా వచ్చే బాధలు, బాధపడతా దేవుడు నా బాధ తగ్గించలేదంటాం. కానీ ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు నాకు ఈ బాధ రావాలి అని మనం ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా? దేవుడు తగ్గించలేదు నాకు ఈ బాధను, నన్ను బాధ పెడుతున్నాడు దేవుడు, ఆయన అంటే ఇష్టం లేదా ఏంటని ఆయన మీద మనం నేరలు మోపుతుంటాం. కానీ అసలు ఆ బాధ మనకు ఎందుకు వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. మనలో ఏ లోపం ఉందో, ఏ తప్పు ఉందో ఎప్పటికప్పుడు మనకు మనమే పరీక్షించుకోవాలి. మనకు మనమే పరీక్షించుకొని ఇందువల్ల వచ్చింది ఈ బాధ అని మనం గమనించి దాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మన గాయాలను బాగు చేసే దేవుడు ఆయనే. ఆయన మించిన దేవుడు ఇంకెవరు లేరు. మన గాయాలు కట్టేది ఆయనే, గాయాలు పెట్టేది ఆయనే, గాయాలు పూడ్చేది కూడా ఆయనే. కనుక ఇక్కడ నా గాయములు నన్ను దుర్వాసన కొట్టుచున్నవి అంటున్నాడు. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటంటే 5వది దుర్వాసన అంటే నీసు వాసన. అది ఒక కంపు అన్నమాట. అటువంటి వాసన ఉన్నప్పుడు ఆ స్థలంలో ఎవరు నిలవలేరు, ఆ స్థలంలో ఎవరు ఉండలేరు. వారు ఆ వాసన పీలితే మనకొచ్చిదేమో ఆ జబ్బని అంటరాకుండా దూరం వెళ్ళిపోతారన్నమాట. అటువంటి బాధతో దావీదు గారు కూడా
బాధపడుతూ ఆ వర్తమానాన్ని అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గాయముల వల్లే నాకు ఈ దుర్వాసన, ఈ గాయాలు ఎందుకు వచ్చినాయంటే ఆ మొట్టమొదటి వచ్చిన చదువు 38 అది నా దోషములు, అది అది అంటే ఆయన చేసిన దోషాలే. ఆయన దోషములంటే ఎన్నైనా ఉంటాయి, కానీ అతను చేసిన దోషాలు ఏంటంటే అంటే దోషమన్నా పాపమన్నా అదే కదా. ఆమెని బెస్తెబాతో పాపం చేశాడు, తన భర్తని చంపేశాడు. ఈ దోషాలు కదా. ఆ దోషాలే తల మీదగా పొర్లి పారుతున్నాయి అంట. ఒక నీళ్ళు ఎట్లా మునిగిపోతే మన మీదకి ఎట్లా పోతాయో అట్లా పోతున్నాయి. మునిగితే ఇప్పుడు మన తల మీద నీళ్ళు పోతుంటే మనకు ఊపిరాడిద్దా? గిలగిలగిలగ కొట్లాడతాం. అట్టాగే అతని మీద ఆ దోషాల వల్ల గిలగిలగిలగలు ఆడిపోతున్నాడు. ఆ బాధ చూడండి. మళ్ళీ 5వ వచనం చదువమ్మ. 5వ వచనం, నా మూర్ఖత అంటే ఇది మూర్ఖత వల్ల వచ్చిన ఈ దుర్వాసన ఎందుకు వచ్చిందంటే మూర్ఖత వలనంటే చెప్పినా విననవాడు. చెప్పినా కూడా కొంతమంది మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారు. ఆయన భక్తుడే. మిద్దె మీదకి వెళ్ళినప్పుడు మిద్దె మీదకి వెళ్ళింది దేనికి? ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, ప్రార్థన చేయలేడు మిద్దె మీద. మిద్దె అనగా ఎత్తైన స్థలము. ఆ ఎత్తైన స్థలంలో ప్రార్థన చేయాల్సిన వ్యక్తి మళ్ళీ కిందంగా ఎందుకు చూడాలి? నువ్వు పై ఎక్కినోడు పైన చూడాలి, కానీ కిందంక చూడకూడదు. కిందంగా చూడటం వల్ల పడిపోయాడు. తన మూర్ఖత్వమైన పని ఎంత మూర్ఖత్వం అండి! ఆమె పాపం చేసింది కాక భర్తని వెళ్ళి పొనుకోలేదని, ఇంటికి వెళ్ళలేదని యుద్ధంలో పెట్టి చంపించాడు. నా మూర్ఖత్వం వల్లనే నా గాయములు, అది చూడండి మూర్ఖత స్రవించడం కారుతుంది అన్నమాట. స్రవించడం అంటే కారిపోతుంది. ఆ గాయం నుంచి ఆ రక్తం సీమి కారిపోతుంది, దుర్వాసన కొడుతుంది. ఇంకా కింద అంటాడు, నేను శత్రుల చేత మిక్కిలి కుంగిపోయి ఉన్నాను దినమెల్లా. ఎట్టున్నాడంటే ఇప్పుడు ఆ గాయాలతో ఆ వాసనతో ఎట్టున్నాడు? దినమెల్లా ఏడవటమే పని సంచరించున్నాను. నా నడుము ఇక నొప్పి బాధ, గాయంలో బాధ, ఈ భరించలేక దినమల్లా ఏడుస్తున్నాడు. దుఃఖాకాంతుడై దినమల్లా ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఈ దుర్వాసన మన మూర్ఖత్వాలనే వచ్చింది. మనం కూడా దేవుని సన్నిధిలో కొంతమంది మూర్ఖత్వంగా ఉంటారు. మూర్ఖత్వమైన పనులను చెప్పిన మాట వినరన్నమాట. మూర్ఖత్వం అంటే మోకరించమంటే కొంతమంది మోకరించరు, నుంచండి అంటే నుంచారు, లేకపోతే కాస్త పని చేయమంటే చేయరు, పిల్లలకాడ రమ్మంటే రారు. ఇవన్నీ మూర్ఖతకు వచ్చే సాదృశ్యం అన్నమాట. మన ఇంట్లో మన పిల్లలు కూడా వినకపోతే ఇడు ఒక మూర్ఖుడు, చెప్తే ఏనాడు మూర్ఖత్వమైన పనులు చేస్తాడు అని అంటాం మనం. అందుకే ఎందుకు ఈ దుర్వాసన వచ్చిందంటే మూర్ఖత్వమైన పనులు చేయబట్టి దుర్వాసన, గాయం వచ్చింది. ఆ గాయాన్ని బట్టి దుర్వాసన వచ్చింది. ఒకటి మూర్ఖతను బట్టి వచ్చింది. రెండో మాట నేను టైల్గా చకచక చెప్పుకొస్తాను. చూడండి, ఇరిమియా గ్రంథం 30 అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ ఇరిమియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడతాడు. ఇరిమియా గ్రంథం యెహోవా ఎలా సెలవిస్తున్నాడు చూడండి. ఇక్కడ అంటాడు, ఈ వ్యాధి ఇది ఘోరమైన వ్యాధి. అసలు నీ గాయం కలిగిన గాయము, అది రక్తస్రావం అంటే గాయము, అది ఒక గాయం పడింది. ఆ గాయం నుంచి ఏమొస్తుందంటే రక్తము, సీమి, నీరు కారుతుంది. కానీ నీ గాయము బాధకరమైంది. ఎందుకు ఈ గాయాలు ఎందుకని అంటే నీ పాపాలు విస్తరించినాయి. మొట్టమొదటిది ఏంది? మూర్ఖత్వమైన పనులు చేయటం. అంటే చెప్పిన మాట వినపోవటమే మూర్ఖత్వం. మూర్ఖత్వం వల్ల వచ్చింది దుర్వాసన. ఈ రక్తస్రావ రోగం ఎందుకు వచ్చిందంటే మూర్ఖత్వం వలన. ఈనాడు కూడా కుటుంబాల్లో మూర్ఖత్వం ఉంది, సంఘాల్లో కూడా మూర్ఖత్వం ఉంది. రెండోది అంటాడు, నీ పాపములు విస్తరించటం వల్ల శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషము, ఈ గొప్ప దోషం బట్టి నేను నీకు ఏం చేసి? కఠిన శిక్ష చేసి
నేను గాయపరిచి. ఎవరికి పెట్టాడు ఈ గాయం? దేవుడే పెట్టి. ఎందుకు? నువ్వు చేసిన పాపాలు విస్తారమైన పాపాలు. నీ పాపం ఏంటంటే విస్తరించిపోయిందంట. అంటే ఒక పాపం కాదు, విస్తరించిపోవటం అంటే పాపము పాకిపోయింది. 10 దాంట్లో పాపంలో విస్తరించిపోయాడు. 10 దాంట్లో పాపం విస్తరించిపోతే ఆయనే పెట్టాడు గాయం. అంటాడు కింద, అంటాడు ఈ గాయానికి మందు లేదు, ఇక చికిత్స కూడా లేదు. అంతే, చాలు. సూత్రం చెప్పండి. ఇంక అందరూ మర్చిపోతారు. ఎందుకంటే ఈ గాయం ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. ఎందుకు దుర్వాసన వస్తుంది నీ దగ్గర అంటే, నువ్వు చేసుకునే మూర్ఖత్వ పనులను బట్టి, నువ్వు చేసే పాపాలను బట్టి ఈ విధంగా మనకి గాయాలు కలుగుతున్నవి. ఈ గాయాల వల్లే మన దగ్గర నీశ్వాసన, దుర్వాసన వచ్చి మన దగ్గర ఎవరు రాకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఎవరు పెట్టిన శ్రమ అంటే దేవుడే పెట్టిన గాయాలు. హల్లెలూయ. ఇంకో రకమైన గాయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అది భక్తి విషయంలో పెట్టిన గాయాలు. ఏ గ్రంథము 5 అధ్యాయము 18 వచనం చూడండి. ఏ గ్రంథము 5 అధ్యాయము 18 వచనం. ఆయన గాయపరిచి ఆయనే గాయపరుస్తాడు, ఆయనే గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, 6 బాధల్లో నుండి ఆయన విడిపిస్తాడు, 7 బాధలు కలిగినను. ఇది భక్తిలో గాయం. ఇది పరీక్ష. ఎవరికి పరీక్ష పెట్టాడు? ఏబుకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో చెబుతున్నాడు ఆయనే గాయపరిచాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. 6 బాధలు కలిగినా నీకే బాధ లేదు, 7 బాధలు కలిగినా నీకే కీడు సంభవించదు. ఏ కీడు సంభవించదు అంటున్నాడు. ఎందుకంటే గాయమును పెట్టిన ఆయనే, గాయమును పుడిచిన ఆయనే. ఆ గాయాలే దుర్వాసనలు. ఇది భక్తిలో గాయము. ఇది భక్తిలో గాయం. ఈ గాయాలయ్యి చెప్పిన మాట వినపోవటమే గాయము. ఏమండి? పాపాలు విస్తరించడం వల్ల గాయాలు. అందుకే దుర్వాసన. ఈ వ్యాధికి ఉన్న లక్షణం 5వది ఏంటంటే దుర్వాసన. ఎందుకంటే ఈ వాసన బట్టి మనం అర్థం చేసుకోవాలి, నిజమే నా మూర్ఖత్వం వల్లనే నాకు ఈ గాయము, నీ చేసిన పాపాల వల్లే నాకు ఈ గాయాలు. అందుకే నా దగ్గర దుర్వాసన. ఈ దుర్వాసన వల్ల దేవుడు నా మనవి ఆలకించట్లేదు, ఎవరు ఆలకించట్లేదు నా మనవి అని బాధపడుతూ ఉన్నారు. కనుక ఈ దుర్వాసన నుంచి పోవాలంటే ఏం చేయాలంటే మనము ఆయన మాట మనం వినాలి, ఆయన అడుగుజాడలో మనము నడవాలి, ఆయనతో మనము భయభక్తులకు జీవించాలి. ఏబులాగా మనకు వచ్చిన ఆయనే బాగు చేస్తాడు. మనం ఇంత చేసింది మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం పొందేవారంటే యేసుప్రభు వారే ప్రాయశ్చిత్తం పొందాడు. ఆయనే మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన శరీరమంతా గాయాలే. ఆయన తలలో అన్ని గాయాలే, ఆయన చేతుల్లో గాయాలు, కాళ్ళలో గాయాలు, డొక్కలో గాయాలు, దేహమంతా గాయాలు. ఎవరికంటే మన పాపాలు విస్తరించడం వల్ల, మన మూర్ఖత్వం వల్ల, మన పాపాల వల్ల మనం చనిపోవటం ఆయనకి ఇష్టం లేక మన కొరకు ఆయన చనిపోయి దుర్వాసన నుంచి మనం విడిపించి సువాసనగా ఉండటానికి ఆయన మన కొరకే జీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. మన కొరకే మరణించాడు. ఇప్పుడు మన దగ్గర నుంచి రావాల్సిన సువాసన ఏంటో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎపిసీలు రాసిన పత్రిక 5 అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి ఏం చేశాడంటే, ఇప్పుడు క్రీస్తు మనల్ని ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడంట. ఎవరి కోసం? మన కోసం. మనం ఎట్లుండాలంట? పరిమళ వాసనగా ఉండటం కొరకు. పరిమళ వాసనగా ఉండటం కొరకు ఆయన మన కొరకు ఏం చెప్పండి? తన్ను తానే దేవునికి అర్పణగా బలిగాను ఆయన అర్పించుకున్నట్టుగా
లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము దేవుని సన్నిధిలో ఆయన మన కొరకు బలిగాను అర్పణగాను వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కనుక మనమేం చేయాలంటే ఆయన కొరకు మనము ఎలా ఉండాలంటే మరి మనందరం కూడా దేవునికి పరిమళ వాసనగా ఉండాలి. దుర్వాసన మన నుంచి పోవాలి. మనలన్న దుర్వాసన మన మూర్ఖత వలన, మన పాపాల వల్ల, మన మూర్ఖతను మన పాపాలను ఆయన భుజం మీద వేసుకొని మనం పరిమళ వాసనగా ఉండాలని మన దుర్వాసనంతా తీసివేసి ఆయన మనకు పరిమళ వాసన మనకి ఇచ్చాడు. పరిమళ వాసన అంటే పువ్వులు ఎంత కమ్మని వాసన వస్తాయంటే, పుష్పాలు పువ్వులు అవి పరిమళ వాసన అంటారు. అటువంటి వాసనగా కలిగి ఉండటం కొరకే దేవుడు మనలను బ్రతికించాడు. ఆయన రక్తం ఇచ్చి మనలను రక్షించాడు. హల్లెలూయా. అందుకే మనలో ఇప్పుడు ఏం పోవాలి? దుర్వాసన పోవాలి. ఈ వ్యాధి కొన్ని లక్షణం ఏంటి? దుర్వాసన. ఎందుకు వచ్చింది వ్యాధి అంటే మూర్ఖత్వం వలన, పాపాల వల్ల వచ్చింది. ఈ పోవాలంటే ఎవరి వల్ల? ఈ పోవు ఎడ్ల రక్తం వల్ల కానీ, గొర్రెల రక్తం వల్ల కానీ, మేకల రక్తం వల్ల కానీ, ఏ రక్తం వల్ల పోవు. ఏ రక్తం వల్ల పోతాయంటే యేసుక్రీస్తు రక్తం వలన మన పాపాలన్నీ ఆయన పరిహరించి మన పరిమళ వాసనగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మన చూపు పరిమళ వాసన, మన మాట పరిమళ వాసన, మన ప్రవర్తన పరిమళ వాసన, మన చేసే పనులు పరిమళ వాసనగా ఉండటం కొరకే యేసయ్య బలిగా అర్పించుకున్నాడు. హల్లెలూయా. బలిగా అర్పించుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇంకో మాట అంటాడు. కొరింథీ రాసిన రెండో పత్రిక 2 అధ్యాయము 14 వచ్చింది చూడు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క ఏ వాసన ఇది? ఓటం పరిమళ వాసన. రెండోది జ్ఞానము యొక్క వాసన. జ్ఞానమే వాసన అండి. ఏంటి జ్ఞానం అంటే? తెలివితేటలండి. జ్ఞానం అంటే తెలివితేట. జ్ఞానం అంటే మర్చిపోంది అంటే జ్ఞాపశక్తి ఉండే దాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం కావాలి. అందుకే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. జ్ఞానం మనకుంటే మనము ఇప్పుడు బైబిల్ చదువుతున్నాం అనుకోండి. కొంతమంది చదువుతారు, మళ్ళీ తిరిగి దాని గురించి చెప్పలేరు. కొంతమంది వాక్యం వింటారు, దాని గురించి మళ్ళీ చెప్పలేరు. కొంతమంది బైబిల్ చూస్తేనే వాక్యం చెబుతారు. కొంతమంది ఏం చెబుతారు చెప్పండి? బైబిల్ చూసి రిఫరెన్స్ చూసి చెబుతారు. కొంతమంది ఇక బైబిల్ చూడరు, రిఫరెన్స్ చూడరు. వాళ్ళు అట్టాగే వాక్యం చెబుతారు. ఎందుకంటే వారు చదివారు, బైబిల్ని చదివారు, దాన్ని కంఠోపాఠం చేశారు ఆ వర్తమానాన్ని. ఇప్పుడు నేను కూడా ఒకసారి మా గురించి ప్రార్థన చేసుకుని ఒక వర్తమానం సిద్ధపరచుకుంటే ఎందుకు సిద్ధపరచుకుంటే, ప్రభువా మరి కరెంటు పోయిందనుకో వాక్యం చెప్పాలి. కరెంటు పోతే వాక్యం చెప్పాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పలేంగా. రిఫరెన్స్ ఉంటేనే చెప్పేది. జ్ఞాపకం ఉంటే చెబుతాం, జ్ఞాపకం లేకపోతే చెప్పలేం. కనుక అందుకని దేవుడిని అడుగుతాను కనుక దేవుడు నాకు ఆ సమయాన్ని జ్ఞానం ఇస్తాడు. కరెంట్ లేకపోయినా ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే వాక్యం లేకుండా చూడకుండానే దేవుని శైలిలో ఆ వర్తమానం అందిస్తాడు. ఎందుకంటే జ్ఞానం కావాలి మనకి. ఆ జ్ఞానం అనే ఒక సువాసన అన్నమాట. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, నేను హెచ్చించుకోవటం కాదు, గొప్పతనం కాదు. ఎవరైనా అడిగితే పలానా చోట అమ్మ అయ్యా పలానా వాక్యం ఎక్కడుంది అయ్యా కొంచెం చెప్పమంటే, పలానా చోట ఉందయ్యా, యోహాను సువార్తలోనో లేకపోతే ఇరిమియా గ్రంథంలోనో లేకపోతే అక్కడో ఇక్కడో పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాన్ని చెబుతాను అన్నమాట. వాళ్ళు టకమని చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే అది సంపాదించుకోవాలి మనం. అందుకే బుద్ధి జ్ఞానము ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన సంపాదించుకోవాలి. ఇప్పుడు పాటలు పాడుతున్నారు, పుస్తకం లేకుండా పాటలు పాడరు. కొంతమంది పుస్తకం ఉంటేనే పాడతారు. కొంతకాలానికి లైట్లు ఉండవు, కరెంట్ ఉండదు అనుకో, మనం ఏం చేయాలి? ఇప్పుడు పాట పాడుతూ ఉంటాం, కరెంట్ పోయిందనుకోండి సభలో, అప్పుడు ఏం చేస్తాం? పాట కూడా ఆపేస్తాం. అదే మనసులో ఉందనుకో చెప్పండి, పాడుతూనే ఉంటాం. బారుని సూత్రం చెప్పండి. నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు బడికి వెళ్ళిన పిల్లలు హోంవర్క్ ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ రేపు పొద్దున్న వాళ్ళకి అప్పగించాలి. అలాగే మీకు వాక్యం బోధిస్తున్నా, దైవజనుడు ఎందుకు బోధిస్తుంటే మీరు దాన్ని విని
దాన్ని గ్రహించి దాన్ని అడిగినప్పుడు దాని గురించి మళ్ళీ మీరు తెలియపరచాలి, చెప్పాలి. చెబితే అప్పుడు మీలో ఆ వాక్యం ఉండట్టు గనక అప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటే నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఇక్కడ అపోస్తలుడు చెబుతున్నాడు, ఏం మాట చెబుతున్నాడంటే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవుని స్తోత్రం. ఎవరిని ఊరేగిస్తున్నాడు? మనల్ని ఊరేగించేది ఆయనే. స్తోత్రం చెప్పండి. మనం ఆయన ఊరేగిస్తాం కాదు, ఆయనే మనని ఊరేగిస్తాడు. ఆయనే మనని ఊరేగిస్తాడు. ఆయన ఊరేగించాలంటే ఆ జ్ఞానం యొక్క సువాసన మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. జ్ఞానం యొక్క సువాసన కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆయన మనని ప్రతి స్థలమందు ఊరేగిస్తాడు, ప్రతి స్థలంలో తీసుకెళ్తాడు. ప్రతి స్థలంలో ప్రార్థన వరం ఉంటే ప్రార్థన చేపిస్తారు, వాక్యం చెప్పే వరం ఉంటే వాక్యం చెప్పిస్తారు, పాటలు పాడే వరం ఉంటే పాటలు పాడిస్తారు, పరిచర్య చేసే వరం ఉంటే పరిచర్య చేపిస్తారు. యాడికి వెళ్ళినా మనకు ఒక వరం అనేది ఉంటే ఆ వరం ఏంటంటే మనని దేవుడు ఏంటంటే ప్రతి స్థలమందు మనని ఊరేగిస్తాడు. ఆయన దగ్గర మనం సంపాదించుకోవాలి వరాన్ని. స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గర మనం వరం సంపాదించుకోవాలి. దర్శన వరము, కళ్ళ వరము, ప్రవచన వరము, భాషల వరము, వివేచన వరము, లేకపోతే ప్రార్థన వరము, వాక్యపరిచయ వరము, పాటలు పాడే వరము, పరిచయం చేసే వరము, ఇవన్నీ కూడా దేవుని దగ్గర కృపావరాలు. ఈ కృపావరాలన్నీ కూడా ఒక్క ఆత్మలో ఉన్నాయి. ఆత్మ ద్వారా ఎన్ని వస్తాయి కనుక ఆత్మ ఒకటే కనుక ఆత్మ ఒకటే కనుక మనం ఆ కృపావరాలు మనం కలిగి జీవించాలి కనుక అందుకే జ్ఞానం యొక్క సువాసన మనలో ఉంటే అప్పుడు దేవుడు మన ప్రతి స్థలమందు చెప్పాలి ఊరేగిస్తాడు, తీసుకెళ్తాడు. వస్తామమ్మా, టైం అయింది. హల్లెలూయా, హల్లెలూయా. వస్తామమ్మా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెంత చదవండి. ఇప్పుడు రక్షింపబడి వారి పట్లను రక్షింపబడిన వారి పట్లను మేము దేవునికి ఏమై ఉన్నామంట? మూడోది ఏ సువాసన? ఓటము పరిమళ వాసన, రెండు జ్ఞానం యొక్క వాసన, మూడవది క్రీస్తు సువాసన. క్రీస్తు సువాసన అంటే అభిషిక్తుని వాసన. క్రీస్తు అంటే అభిషిక్తుడి వాసన. చదువమ్మ. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడిన వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఏమై ఉన్నామంటే ఏ వాసన? అప్పుడు ఒకటి పరిమళ వాసన, రెండు జ్ఞానం యొక్క వాసన, మూడవది క్రీస్తు యొక్క వాసన, నాలుగవది ఏ వాసన? జీవపు వాసన. అది జీవపు వాసన. ఈ వాసన మనలో రావటం కొరకు ఏం చేశాడంటే మన కొరకు మన పాపాలు మన అతిక్రమలన్నీ కూడా ఆయన శిలువ మీద భరించి మన కొరకు ఆయన చనిపోయి మన పరిమళ వాసనగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి. అందుకని ఇప్పుడు మనం పరిమళ వాసనగా మారాలి, కానీ ఇంకా నీచు వాసనగాను దుర్వాసనగా మన జీవితాల్లో ఉంచుకోకూడదు. మన జీవితాల్లో ఇంకా దుర్వాసన ఉంటే మనం చచ్చిపోతాం. ఇక దుర్వాసన ఉంటే ఆయన మనని వదిలేసేస్తాడు. హల్లెలూయా. ఓసారి మనం పట్టుకున్నాడు, మనం రక్షించాడు. మనలో ఉన్న ఆ తాగుడు వాసన, లేకపోతే బిడిల వాసన, కళ్ళు వాసన, సారా వాసన, సొట్ల వాసన, సినిమాల వాసన, బూతుల వాసన, పాపాల వాసన, అన్ని వాసనలు దేవుడు మన నుంచి తీసేశాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క వాసనగా పరిమళ వాసన దేవుడు మనం చేసే కనుక ఈ వాసన మనం కాపాడగలగని మళ్ళీ ఆ వాసనలోకి మనం వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పండి. ఇక ఆ వాసనలోకి వెళ్ళామంటే అవుట్ అయిపోతాం, అంతే, తిరిగి రాం. ఇక ఆ వాసనలోకి వెళ్ళకుండా పరిమళ వాసన దేవుడు చేశాడు, జీవార్థమైన వాసన చేశాడు, జ్ఞానం యొక్క వాసనగా చేశాడు, క్రీస్తు వాసనగా చేశాడు. కనుక ఆయన దగ్గర మనం సువాసన కలిగి జీవించాలి. హల్లెలూయా. ఆ సువాసన కలిగి జీవించాలి. అందుకే నేను చెప్పాను, బుక్కవాని తైలములో చచ్చిన పడితే అదేమైందంట? చెడు వాసన అన్నాడు. ఏ వాసన అది? చెడు వాసన అన్నాడు. ఆ చెడు వాసన లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ తైలంలో ఏకపడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఆ పాత్ర మీద ఏమేయాలి? మూతటి దేనికి? నోటి మూత, కళ్ళకు మూత, చెవులకు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎట్టుంటావు? సువాసనగా ఉంటావు, పరిమళ వాసనగా ఉంటావు. అట్టి పరిమళ వాసనగా ఉంచాలని దేవుడు మన కొరకు ఆయన తను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. కనుక 5వ పాయింట్ ఏంటంటే దుర్వాసన, ఆ నీచు వాసన, ఆ చెడు వాసన, అది పోగొట్టాలంటే వాక్యం ద్వారా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాలో ఇంకా దుర్వాసన ఉంటే, ఈ రాత్రి మనం ఇంకా చెడు వాసన ఉంటే, ఇంకా పాపాల వాసన ఉంటే, ఇంకా మూర్ఖత్వమైన వాసన ఉంటే, ఎంటలే చూస్తే ఏమైందంట, సినిమాలు చూస్తే ఏమైందంట, పాపం చేస్తే ఏమైందంట, తాగితే ఏమైందంట, రకరకాలుగా మనం అనుకుంటే అది మూర్ఖత్వం కనుక అటువంటి వాసనలు ఒకవేళ ఉంటే ఈ రాత్రి తీసేసుకుందాం. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి తీసేసుకుని మనందరం కూడా దేవునికి పరిమళ వాసన ఉండటానికి సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు అందరి ఎన్నికల్లో దీవించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పుట్టడా? దేవునికి మహిమలు గాక. ఎవరికి? రాజేశ్వరం. మంచిది, మోకరిద్దాం. మోకరించండి. ప్రార్థనలు అందరూ కూడా మోకరించండి. నేను ఇందా చెప్పాను కదా, నిలువు మోకాళ్ళని. యవనస్తులందరూ కూడా నేను చెబుతాను, మోకాళ్ళ మీద ఎందుకు నిలబడాలంటే అది అంశం చెబుతాను మీకు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తే దానివల్ల కలిగే మేలు అంటూ మీకు తర్వాత చెబుతాను రోజు. ఒక్కొక్కటి ఒకటి నేర్చుకోండి యవనస్తులారా. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేవా. మీకు ఏదైనా సందేహం ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతాడు. హల్లోయ, నేర్పే దేవుడు ఉన్నాడు మనకి. నేర్పాయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అడిగితే నేర్పుతాడు. ఇప్పుడు ఒక వాక్యం నాకు కనపడదు అనుకో, ఏం చేస్తాను? అర్థం కాకపోతే దానికోసం మోకాళ్ళలోని ప్రార్థన చేస్తాను. మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేస్తాడు ఆలోచన. అయ్యా నిజంగా నేను రక్షించబడి కూడా ఇంకా నేను మూర్ఖమైన పనులు చేస్తున్నాను, ఇంకా మూర్ఖత్వంగా జీవిస్తున్నాను, పాపం ఇంకా నాలో విస్తరించిపోతుంది, ప్రార్థనకు వద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన రాలేకపోతున్నాను, ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా పండుకుంటున్నాను, మళ్ళీ వచ్చి లేచి చేద్దాం అనుకుంటున్నాను, లెగలేకపోతున్నాను, అట్టా నిద్రపోతున్నాను. ఎంతమంది చేస్తున్నారు అట్ట? ప్రార్థన చేసుకుందాను పండుకుంటారు, తర్వాత చేసుకుందాను పండుకుంటారు, అట్టా నిద్రపోతారు. ఎంత లెగరు ఇక ఆ రోజు అసలు నిద్రే పైకే లెగరు అనమాట. పేసకోళ్ళు లెగరు కొంతమంది. మన జీవితాల్లో అటువంటి దుర్వాసన ఉంటే, ఆత్మీయ దుర్వాసన ఉంటే, ప్రభువా నన్ను ఒప్పుకున్నానయ్యా, నాలో ఉన్న దుర్వాసన తీసేయి ప్రభు, నాలో ఉన్న చెడు వాసన తీసేయి నాయన, నాలో ఉన్న నీశ్వాసన తీసేయి ప్రభువా. నేను నీకు పరిమళ వాసనగా ఉండాలి ప్రభువా, జ్ఞానం కలిగిన వాసనగా ఉండాలయ్యా, జీవార్థమైన వాసనగా ఉండాలయ్యా, క్రీస్తు సువాసన ఉండాలి ప్రభువా. అట్టి వాసన నాకు దయచేయి ప్రభువా. నాలో ఉన్న దుర్వాసన ఒప్పేసుకుంటున్నానయ్యా. ఆ తల్లి ఆ దుర్వాసన ఎట్ట భరించిందో, అది శరీర సంబంధమైన వాసన, ఇది ఆత్మ సంబంధమైన వాసన. దేవుడు శరీర సంబంధమైన వాసనని ఆయన లెక్క పెట్టాడు. కుష్ఠరోగి రక్తం కారుతున్నా కూడా యేసు వారు వచ్చి అతను వాటేసుకున్నాడు. నాకు ఇష్టమే రా అని కౌలించుని బాగు చేశాడు. శరీర సంబంధమైన వాసన ఆయనకి ఇష్టమే, కానీ ఆత్మ సంబంధమైన వాసన ఆయనకి ఇష్టం కాదు. ఆయన ఎడంగెళ్ళిపోతాడు, మన దగ్గర రాడు. అందుకని మా కళ్ళు మీద ప్రార్థన చేయండి. అందరూ ఒక నిమిషం ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా ప్రార్థన లేఖించండి. నాయన సీరియల్ వాసన, నాయన నాటకాల వాసన, అబద్ధాల వాసన, నాయన రకరకాల వాసనలు నాలో ఉన్నాయి. పాపమని అతిక్రమని ఆజ్ఞ అతిక్రమించే పాపం వాసన, నాయన మీ సంధికి వస్తానని చెప్పి రాకుండా పొనుకునే వాసన, నాయన నాలో ఎన్నో వాసనలు ఉన్నాయి ప్రభా. ఈ చెడు వాసనలు నన్ను బాధ పెడుతున్నాయి ప్రభా. ఈ వాసన ఉంటే పరలోరాజ్యం చేరలేనయ్యా. ఈ వాసన తీసివేసి నన్ను పరిమళ వాసనగా చేయి నాయన. అయ్యా జ్ఞానం యొక్క వాసనగా చేయి నాయన. అయ్యా జీవార్థమైన వాసనగా చేయి నాయన. క్రీస్తు సువాసనగా చేయి నాయనని అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం.